హలో అందరికీ బాగున్నారా? నేను ఈరోజు శనగపప్పుతోటి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు మసాలా కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ఇక్కడ నేను ముందుగానే శనగపప్పుని నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ అనేది పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి అది బాగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, శనగపప్పును మంచిగా నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను, వాష్ చేసుకొని. అలాగే ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి వేసేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి మంచిగా ఫ్రై అవుతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు అనేది వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కంప్లీట్గా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకున్న శనగపప్పు అనేది వేసేసుకోవాలి. చాలా మంది పప్పుగా అలాగే ఉంటే ఇష్టంగా తింటారు. ఇది కంప్లీట్గా స్మాష్ అవ్వకుండా మీడియంలో పప్పు అనేది కుక్ చేసుకోవాలి. పప్పు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం అనేది, తగినంత కారం అనేది వేస్తున్నాను. కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని బాగా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కారాన్ని కూడా కాసేపు అలా మగ్గనివ్వాలన్నమాట. అలాగే 2 స్పూన్స్ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చాలామంది కాంబినేషన్గా తింటూ ఉంటారు. క్యాబేజీ శనగపప్పు, కొబ్బరి శనగపప్పు, శనగపప్పు ఆలుగడ్డ, ఇలా రకరకాలుగా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను తగినంత వాటర్, పప్పు ఉడకడానికి 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని అలాగే ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము అనేది వేసేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. 1.5 గ్లాస్ అనేది వేసేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలి. పప్పు అనేది డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం లిక్విడ్ టైప్లో కూడా చేసేసుకోవచ్చు. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పప్పు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. నేను ఇక్కడ కొంచెం గ్రేవీ లాగానే చేస్తున్నాను, చూస్తున్నాను కదా. ఇది కొంచెం స్టవ్ పైన కొద్దిసేపు ఉడికించినట్లయితే కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు కుక్కర్ మంచిగా ఉడికింది కదా, హాఫ్ అయితే ఉడికింది పప్పు. ఇప్పుడు ఒక 2 టమాటాలు అనేవి వేస్తున్నాను. టమాటా కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత పప్పు అనేది కాస్త చిక్కబడుతుంది. అప్పుడు నేను ఒక పించ్ లవంగాల పొడి వేస్తున్నాను. అలాగే పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. ఇక్కడ లవంగాలు అలాగే వెల్లుల్లి వేయడం వల్ల మంచి అరోమా అండ్ టేస్ట్ అనేది ఈ పప్పుకి వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. నార్మల్ శనగపప్పు కన్నా ఈ పప్పు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బబుల్ బాయిల్ అయ్యి పప్పు అనేది చిక్కబడుతుంది. టమాటా అనేది కొద్దిగా మగ్గిపోవాలన్నమాట. టమాటా అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఈ విధంగా మంచిగా ఉడికించుకున్నట్లయితే శనగపప్పు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా దగ్గరకు అయిపోయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేసుకోవడమే. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ శనగపప్పు మసాలా కర్రీ రెడీ. ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్